నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు జయం జనార్దన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్ గురువు గారు, మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించి చాలా లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి రెమెడీస్ ఏమైనా చెప్తారా? వివాహం కాని వారికి రెమెడీస్ ఓకే మేడం. అంటే లేట్ మ్యారేజెస్. ఎస్. సో దానికి ఏంటంటే జాతక చక్రం కంపల్సరీ చూసుకోవాలి. జాతకురాలది కానీ జాతకుంది కానీ ఆ జాతక చక్రంలో కుజదోషం ఉందా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు, సప్తమంలో ఏమన్నా పాపగ్రహాలు ఉన్నాయా, సప్తమాధిపతి పాపగ్రహాల్లో వెళ్ళాడా, లేకపోతే సప్తమాధిపతి పాపక్షేత్రంలో కాకుండా దుస్థానంలో ఉన్నాడా, ఇవన్నీ ఆ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ టైం చూసుకుంటే కరెక్ట్ తెలుస్తుంది. దానికి ఏంటంటే మెయిన్గా చిన్న రెమెడీ చెప్తాను. మంచి రెమెడీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో మెదక్ డిస్టిక్లో బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ఉంది ఒకటి మెదక్లో. ఆ టెంపుల్లో డైలీ కళ్యాణం ఉంటుంది సాయంత్రం 6 గంటలకు. సో ఎవరైనా పర్వాలేదు ఆ స్వామికి కళ్యాణం చేపించేసుకుంటే ఒక 3 నెలల్లో మ్యారేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. అలాగే ఆంధ్రాలో కాకినాడ దగ్గర మురుమల్ల శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా కళ్యాణం చేపించుకుంటే 100% వాళ్ళకు వివాహం ఒక 3 నెలల లోపే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ గురువు గారు, మరి అనుకున్న నెరవేరాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా? అనుకున్న పనులు నెరవేరాలంటే ఓకే అమ్మ, ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏం లేదు, ఒక 100 గ్రాముల తెల్ల ఆవాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. వైటీ తెల్ల ఆవాలు అంటారు కదా. ఒక 100 గ్రాములు తీసుకొని వాటిని 7 పొట్లాలు కట్టండి. అంటే 100 గ్రామ్స్ డివైడెడ్ బై 7, ఒక 7 పొట్లాలు కట్టి రోజొక పొట్లము రాత్రి పడుకునే ముందు ఆ దిండు కింద పెట్టుకొని మర్నాడు ఆ పొట్లం ఒక 3 బజార్ల దగ్గర కానీ 4 బజార్ల రోడ్ల దగ్గర కానీ ఆ పొట్లం ఓపెన్ చేసేసి రోడ్డు మీద చల్లాలి. ఇలా 7 రోజులు 7 పొట్లాలు వరుసగా చేస్తే వాళ్ళు అనుకున్న పనులు 100% అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ గురువు గారు, కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. జగదీష్ గారు రాజమండ్రి నుండి. హలో జగదీష్ గారు. నమస్తే అండి. ఏం పేరు, ఎవరి గురించి? మీ పేరు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి అండి జగదీష్ అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి జగదీష్. ఓకే చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అయితే 14/3/1993 అండి పుట్టిన డేటు. ఓకే. టైం 1:53 అండి. మధ్యాహ్నమా ఎక్కడ టైం? నైటా? నైట్ అండి. 1:50 PM. నైట్ 1:53 అండి. అది కాదండి, 14వ తారీఖు రాత్రి అండి. అంటే 14వ తారీఖు రాత్రా 13వ తారీఖు రాత్రా? 14వ తారీఖు రాత్రి అండి. అంటే తెల్లారి 15వ తారీఖు అవుతుంది. తెల్లారితే 15. అంటే మీరు ఎప్పుడైనా 15వ తారీఖు అని గుర్తుపెట్టుకొని చెప్పండి ఎవరికి చెప్పినా కూడా. అంటే రాత్రి midnight 12 తర్వాత మనకు నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి అంటే 15వ తారీఖు తెల్లార అట్లా ఒక 1:53 కానీ చెప్పాలి మీరు ఎవరికైనా. 53 ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ సార్? పోలవరం అండి పుట్టింది. ఓకే ఓకే. జగదీష్, ఈ కాలింగ్ నేమ్ జగదీషేనా? జగదీష్ అండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు ఇప్పుడు బాబు? బాబు అయితే ఖాళీ, ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. వెళ్ళిపోయి అల్జమ్మని వ్యాపారం చేస్తున్నాడు కానీ రాణిస్తలేదండి. ఓకే ఓకే. జగదీష్ నంబరు సార్, ఈ జగదీష్ అనే పేర్ల న్యూమరాలజీ ప్రకారం 28 నంబర్ వస్తుంది సార్. 28 అండి. 28 అంటే దీన్ని ఏమంటారు అంటే జీవితంలో పోరాటాలను కలిగిస్తుంది. ఈ నంబరు చాలా నెగిటివ్ నంబర్ ఉంది. అలాగే వ్యాపార నష్టం కానీ, వస్తు సంపద పోగొట్టుకోవడం కానీ, త్వరగా అభివృద్ధి తొందరనే పతనం కావడం కానీ, ఇలా మిత్రుల వల్ల నష్టం, కూడబెట్టిన సంపద అంతా ఒకటేసారి పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా నెగిటివ్ నంబర్. మీకు డౌట్ ఉంటే మీరు ఒక న్యూమరాలజీ క్యాల్కులేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి ప్లే స్టోర్లో, మీకు అర్థమైపోతుంది. మీ పేరు కొడితే, జగదీష్ అనే పేరు కొడితే 28 నంబర్ అనేది మీకు ఏ విధంగా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మీకు ఒకసారి చూడండి. ఎందుకంటే పేరు అయితే బాగలేదు బాబుది. కంపల్సరీ కొద్దిగా చేంజ్ చేసుకోండి, నేమ్ కరెక్షన్ అనేది తీసుకోండి. ఒకసారి ఈ జాతక ప్రకారం కూడా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఎలా ఉన్నది నక్షత్రం మీద అని చూస్తాను. ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 15వ తారీఖు 3వ నెల 1993.
1:53 AM అంటారు దాన్ని, సరేనా? ఆ. 1:53 AM. అతను అల్యూమినియం వ్యాపారం చేస్తాను, స్టీల్ వ్యాపారం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఈ బాబుది జ్యేష్ఠ నక్షత్రం సార్, ఆ, కరెక్టేనా? జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి, ధనుసు లగ్నం, సోమవారం పుట్టారా సార్? సోమవారం తెల్లవారితే ఆ. సోమవారం నైట్ ఓకే, ఆదివారం నైటు, తెల్లవారితే సోమవారం. ఓకే కరెక్ట్. సరే. సప్తమల కేతు రాహు. ఈ బాబుకు జాతక చక్రం చూస్తే కుజదోషం బాగుందండి, సప్తమ కుజదోషం ఉంది. వినబడుతుందా సార్? వినపడుతుంది సార్. దశమాధిపతి శుక్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ బాబుకు గ్యారంటీ ఒక మంచి అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సార్. విదేశీయాన యోగం అంటారు కదా, విదేశీయాన యోగం ఉంది. 100% విదేశీయానంకి వెళ్తా, అంటే ఎంఎస్ చేస్తాను కానీ లేకపోతే జాబ్ పర్పస్ కానీ దేని గురించి అయినా వెళ్ళగలుగుతాడు కంపల్సరీ. ఏంటంటే ఒకసారి మీరు ఆ స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ పెట్టండి, ఎందుకంటే ఇది లైవ్ షో కాబట్టి అంత తొందరగా చెప్పలేము. కాబట్టి నేను ఈ జాతక ప్రకారం ఏమేమి రెమెడీస్ ఉన్నాయో ఒకసారి చెప్తాను, పేరు మాత్రం ఒకసారి చేంజ్ చేసుకోండి సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకొకరు కార్ లైన్లో ఉన్నారు. చెప్పండి. హుస్సేన్ గారు. చెప్పండి అమ్మా. హలో హుస్సేన్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎస్, గురువు గారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోండి ఫస్ట్. ఎంత మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బర్త్ ఏంటి? కొంచెం వాయిస్ వినిపిస్తలేదు, నాయిస్ వస్తుందండి కొంచెం. 5వ నెల 15వ తారీఖు సంవత్సరం 1978. టైం చెప్పండి. 6 PM. ఓకే. ఈ హుస్సేన్ గారు, చెప్పండి సార్ మీ ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పరా? HUSS AIN. ఓకే, హుస్సేన్ HUSSAIN. ఓకే హుస్సేన్ పేరు ఒక సిస్టంలో మంచిది బాగానే ఉంది, కానీ ఇంకో సిస్టంలో 28 నంబర్ అనేది వచ్చింది. ఇప్పుడే ఇంతకుముందుకే చెప్పాను 28 నంబర్లో ఏం ప్రాబ్లం ఉందని. మీరు ఏం చేస్తారు సార్? ఆటో నడుపుతున్నారా? అంత డెవలప్మెంట్ ఏం లేదు సార్ మీ లైఫ్లో. ఓకే, అదే ఈ జీవితంలో పోరాటాలను కలుగజేస్తుంది. వ్యాపార నష్టం అంతా ఇబ్బందిగా ఉన్నది సార్. పేరు అనేది నెగిటివ్ ఉంది. ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు ఫోన్ చేయండి, నేను మంచి పేరు పెడతాను మీకు. ఇంకోటి నేమ్ అనేది కరెక్షన్ చేసుకోండి, బాగాలేదు. 28 నంబర్ ఉంది సార్, పేరు బాగాలేదు. ఒక్కసారి జాతక చక్రం కూడా చూస్తా, మీరు లైన్లో ఉండండి సార్. హుస్సేన్ గారు ఒక్కసారి లైన్లో ఉండండి. 15వ తారీఖు 5వ నెల 1978 6 PM. ఓకే ఒక్క నిమిషం. మీ నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం. సోమవారం పుట్టారా సార్? 15 మే 1978 సోమవారం వస్తుంది. ఒకసారి చూడండి మీ క్యాల్కులేషన్లో. మండే ఆదివారం అంటే మీ డేట్ తప్పు చెప్పుంటారు. మరి అట్లా చెప్పండి, ఇట్లా చెప్తే ఎట్లా సార్? మీ డేట్ కరెక్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ జ్ఞాపకం లేకపోతే మేమేం చేయాలి సార్? గుర్తుపెట్టుకోవాలి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీది ఎప్పటికీ. ఓకే, మీది ఆశ్లేష నక్షత్రం, సండే. వెరీ గుడ్, ఇప్పుడు పాస్ అయ్యారు మీరు. కర్కాటక రాశి, తులా లగ్నం. ఓకే, అంటే మీరు ఎక్కడికైనా దుబాయ్ అటు ఇటు వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేశారా సార్? అంటే ఏమైనా ఆప్షన్స్ వచ్చినాయా మీకు? వెళ్ళాలనుకున్నారా ఎప్పుడన్నా? ఒక యోగం అవుతుంది మీకు వెళ్ళడానికి, వేరే దేశం వెళ్ళడానికి యోగం ఉంది. చెప్పలేము, భగవంతుడు మీకు మంచి చేస్తే పోనీ ఆ విజిటింగ్ కన్నా చూడటానికన్నా వెళ్తారు కదా, జాబ్ పర్పస్ కాకుండా.
గొడవలు అయిపోతున్నాయి సార్. ఎవరితోటి? భార్య భర్తకి ఇద్దరికి గొడవ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం మంచిగా ఉండాలి. మీకు కుజుడు నీచబడిపోయింది సార్. సప్తమాధిపతి మీ లగ్నము, ఒక్క నిమిషం, తులా లగ్నం, సప్తమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో నీచబడిపోయాడు. మీరు ఏమైనా పూజలు చేసుకోగలుగుతారా సార్? చేసుకుంటాం సార్. ఎందుకంటే పేరు హుస్సేన్ ఉంది కదా, మళ్ళీ మీరు చేసుకుంటారో చేసుకోరో తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళా మీరు 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 ఒక పని చేయండి, మీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మంగళవారం రోజు అవును సార్. మీరు ఒకసారి అభిషేకం చేయించుకోండి సార్. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఎందుకంటే కొద్దిగా ఈ సప్తమాధిపతి కుజుడు నీచబడిపోయింది కాబట్టి అంత గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి మీరు ఒక్కసారి అట్లా చేయండి. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరలో ఆవులు ఏమైనా ఉంటే ఆవులకు కొద్దిగా నానబెట్టిన కందులు పెట్టండి సార్. నానబెట్టిన ఎర్ర ఎర్ర కందులు. ఒకసారి పేరైతే చూపెట్టుకోండి. అంత బాగలేదు, నెగిటివ్ ఉంది. స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి ఫోన్ చేసి కలవండి. నమస్తే సార్. ఎస్ గురువు గారు, థ్యాంక్ యూ. మరొక కలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. సూర్యాపేట నుండి. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. అనిల్ కుమార్ అండి. ఎస్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అనిల్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి February 2, 1996. 19 కొద్దిగా గట్టిగా మాట్లాడండి కొంచెం సార్. గట్టిగా మాట్లాడండి. 1996 అండి. మళ్ళీ ఒకసారి చెప్పరా? February 2, 1996. టైం చెప్పండి సార్. టైం 10:30 నుంచి 11 మధ్యలో అండి. ఏఎమ్మా పిఎమ్మా? ఏఎంఏ. ఇక్కడ మీ పేరు సార్? నా పేరు కృష్ణ అండి, నేను వాళ్ళ ఫాదర్ ని. ఇప్పుడు ఎవరి గురించి? అనిల్ కుమార్ గురించి. అతని పేరే చెప్పండి. ఓకే, 2వ తారీఖు 2వ నెల 1996 11 AM కరెక్టేనా సార్? అనిల్ అనిల్ అనే పేర్ల నిల్లు ఒక 100 మంది కలిసి అనిల్ నిల్ 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 అంటే ఎలా ఉంటుంది సార్? వైబ్రేషన్ కంప్లీట్ నెగటివ్ వైబ్రేషన్స్. ఫస్ట్ మీరు పేరు అనేది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే పేరులోనే ఉంటుంది బలమంతా. మనం పిలిచే పేరు ఏదైతే ఉంటుందో అది నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని చూసుకోవాలి. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం 1,00,000 సార్లు చేస్తే ఏమవుతుంది సార్? వాక్ సిద్ధి అవుతుంది. అంటే మనం అనుకునేది ఏది అనుకుంటే అది అవుతుంది. అలాగే ఆ నెగిటివ్ మంత్రం ఇది అనిల్ అనేది నిల్ నిల్ అనేది ఒక 100 మంది కలిసి నిల్ నిల్ అంటే ఏమవుతుంది? అది కంప్లీట్ నెగటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాబుకు ఒకటి పేరు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గరైనా పర్వాలేదు, ఇంకెవరి దగ్గరైనా పర్వాలేదు, కానీ పేరు మాత్రం చేంజ్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ బాబు? ప్రిపరేషన్ అవుతున్నానండి గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఓకే ఓకే, చూస్తాను నేను ఒకసారి. కొద్దిగా ఈ బాబు కొద్దిగా ముభావకంగా ఉంటాడు, అంత మనసులో ఉన్నది చెప్పడు సరిగా. కొద్దిగా అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది, బాగుందా? పర్లేదండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండే చెప్తున్నా. 2వ తారీఖు 2వ నెల 1996 11 AM. పుట్టింది ఎక్కడ సార్? డిస్టిక్ అండి. ఏం డిస్టిక్ వస్తుంది? సూర్యాపేట అండి. సూర్యాపేట, నల్గొండ అప్పుడు కదా? నల్గొండ. ఓకే ఓకే. ఈ బాబుది వచ్చేసి పునర్వసు నక్షత్రం. శతభిషం అన్నారా? లేలే, అంటే శతభిషం 4వ పాదం అన్నారా? అది ఇది కాదు, పునర్వసు 1వ పాదం. మంచి, అది మామూలుగా క్యాలిక్యులేషన్ అనేది మాన్యువల్గా చేసినట్టున్నది, కొద్దిగా తేడా వస్తుంది అది. ఇది మన మిథున లగ్నం బాబుది, మేషరాశి. శుక్రవారం పుట్టారా సార్? ఫ్రైడే పుట్టారా? అవునండి. ఓకే ఓకే. 3 4 5 6 7 చతుర్థాధిపతి. ఈ బాబుకు లగ్నాధిపతి కుజుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు సార్. అంటే ఏమన్నా గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నాడా? అవునండి, ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు, మిస్ అవుతా ఉంది దగ్గరికి వచ్చి. ఓకే ఓకే. హైట్ పర్సనాలిటీ బాగుంటాడా సార్? హైట్ 5'5" ఉంటారండి. పర్సనాలిటీ పర్లేదు. ఓకే.
ఇది కొద్దిగా ఈ బాబుకి ఏంటంటే ఒక 10 సోమవారాలు అయ్యగారికి కిలంబావు బియ్యం దానం ఇవ్వండి సార్. అంటే మన స్వయం పాకం ఇవ్వండి. ఓకే 10 చంద్రుడు చతుర్థాధిపతి చంద్రుడు పాపస్థానంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఒకసారి 10 సోమవారాలు కిలంబావు బియ్యం అంటే సంభావన అంటారు కదా, స్వయం పాకము, ఈ బాబుతోటి ఇప్పియండి బ్రాహ్మణుడికి. 10వ సోమవారం రోజు శివునికి అభిషేకం చెప్పియండి. బాగానే ఉంది, గవర్నమెంట్ జాబ్ దొరకడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పంచమాధిపతి రవి అయిపోయింది కాబట్టి మంచి స్థానంలో ఉన్నాడు. మంచి ఇదొక పరిహారం మాత్రం చేయించుకోండి సార్. నమస్తే. ఎస్ థ్యాంక్ యూ గురువు గారు. మరొక కలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. గుంటూరు నుండి కళావతి గారు. హలో కళావతి గారు. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి అనుకున్నా గానీ మా అబ్బాయి గురించి కనుక్కుందాం అనుకున్నా. ఏం పేరమ్మా? పేరు మీ చెప్పండి. అబ్బాయి పేరు చెప్పండి. శక్తి మణికంఠ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శక్తి మణికంఠ. 2/3 2/3 5. సరిగ్గా చెప్పరా డేట్ ఆఫ్ బర్త్? 23వ తారీఖు అమ్మా? మార్చి 5వ తారీఖు వాడు పుట్టింది. ఓకే మార్చి 5. 5. ఇయర్ చెప్పండి. శశి మణికంఠ. శక్తి మణికంఠ. 5వ తారీఖు 3వ నెల. సంవత్సరం చెప్పండి. సంవత్సరం. మార్చి 5వ తారీఖు సార్ పుట్టింది శశి మణికంఠ. మార్చి 5 కరెక్టేనండి. సంవత్సరం చెప్పండి. 2003. 2003. టైం చెప్తారా? టైం మా 12 దాటిందో 12 లోపు మరి. ఓకే గురువు గారితో మాట్లాడండి. ఏమని పిలుస్తారు మేడం బాబుని? శశి అని పిలుస్తాము. శశి పూర్తి పేరు అయితే శశి మణికంఠ. శశి అని పిలుస్తారు. SHA శశి అని పిలుస్తాం మేము. పూర్తి పేరు మాత్రం శశి మణికంఠ. శశి అనే పేర్ల నెగిటివ్ నెంబర్ ఒక 18 నెంబర్ వచ్చింది మేడం. ఎందుకంటే అది చాలా డేంజర్ నెంబర్. 18వ నంబర్ మీ దగ్గర ప్లే స్టోర్లో అది క్యాల్కులేషను న్యూమరాలిక్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకొని చూస్తే మీ అబ్బాయి పేరు శశి అని కొడితే 18వ నంబర్ అని వస్తుంది. ఆ 18వ నంబర్ అనేది చాలా డేంజర్ నెంబర్. అది యాక్సిడెంట్ ప్రోన్ అంటాం మేము మా న్యూమరాలజీ ప్రకారం. అవి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలాగే ఈ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ చాలా డేంజర్ అన్నట్టు, యుద్ధ రంగాన్ని సృష్టించే సంఖ్య అన్నట్టు ఇది. అందుకే ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైం అవన్నీ పెట్టండి. ఎందుకంటే లైవ్లో అది కరెక్షన్ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఒకసారి మీరు నేరుగా ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కలవండి. మంచిదమ్మా. నమస్తే. ఎస్ థ్యాంక్ యూ గురుగారు. అండ్ అలాగే ఆడవారికి మంత్స్ కరెక్ట్గా రావాలంటే ఏమైనా రెమెడీ చెప్తుంటారు. అంటే చాలామంది ఇంట్లో చూస్తుంటాం, బయట చెప్పుకోలేకుండా చాలా బాధపడుతుంటారు పెయిన్ తోటి. సో అలాంటి వరకు మీరు రెమెడీ ఏమైనా చెప్తారా? ఇది చిన్న రెమెడీ అమ్మా. ఎందుకంటే చాలామంది పాపం తెలియకుండా ఎన్నో హాస్పిటల్లో పోయి ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చేయించుకుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి వాటికి చిన్న రెమెడీ ఏంటంటే ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళి అశోక అరిష్టం అని ఉంటుంది బాటిల్. అశోక అరిష్టం గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. అశోక అరిష్టం అనే బాటిల్ ఒక 3 బాటిల్ తీసుకొచ్చుకోండి. అది డైలీ తాగండి. మీకు ఆ 3 బాటిల్ అయిపోయే వరకు మంత్ అనేది 100% కరెక్ట్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. అదొక పరిహారం చేసుకోండి. ఎస్ ధన్యవాదాలు గురుగారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. భీమన్న కర్నూలు నుండి. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. భీమన్న గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో వాల్యూమ్ మ్యూట్ పెట్టుకోండి ఆ ఫోన్, అది మన టీవీ. హలో హలో ఎస్ భీమన్న గారు వినిపిస్తుందా అండి? మీ నాయిస్ కట్ చేయండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో ఎస్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు భీమన్న గారు? భీమన్న గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అనిల్ కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ మీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/2/1976. టైం చెప్తారా సార్ అనిల్ గారు? ఎన్ని గంటలకు పుట్టింది మీకు ఐడియా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ప్రెజెంట్? ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్. ఓకే. 2008 మ్యారేజ్ అయింది సార్.
9 నాకు ఒక జాబ్ లో ప్రమోషన్ వచ్చింది. ఆ, 13th వరకు హ్యాపీగా ఉంది సార్. ఆ, 13 తర్వాత ఆ. ఇక నా లైఫ్ అంతా చిందరవందర గందరగోళం సార్. ఇప్పుడు మీ పేరు అనిలా సార్? అనిల్ కుమార్ సార్ ఏమని పిలుస్తారు కాలింగ్ నేమ్? నన్ను సార్ అనిల్ అనే పిలుస్తారు కదా? అనిల్ అనిపిస్తారు సార్ నన్ను. అనిల్ ఒకసారి చూడండి, మీకు మన ప్రొనౌన్సియేషన్ ఏమని వస్తుంది? అనిల్ సార్. నిల్ 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 నిల్. అవును సార్, నిల్ అని వస్తుంది సార్. అనిల్ అనేది కంప్లీట్ ఏంటంటే సంపాదించిన సొమ్ముతో పాటు జీవితంలో అన్నీ కోల్పోతారు. అదే జరిగింది సార్. జీవితంలో సక్సెస్ కాలేరు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీకి ఇద్దరు కొడుకులు కదా. ధీరుభాయ్ అంబానీకి అవును సార్. ఒక కొడుకు పేరు ఏం పేరు? ముఖేష్ అంబానీ. అవును సార్. ఇంకో ఆయన పేరు అనిల్ అంబానీ. అవును సార్. ఈ ముఖేష్ అంబానీ పర్వతాల్లాగా పెరిగిపోతున్నాయి సంపాదన అంతా. అవును సార్. పాపం అనిల్ అంబానీదో మొత్తం తరిగిపోతుంది సంపాదన అంతా. అవును. అంటే పేరు బలం. ఇది ఒకటి ఏంటంటే నిల్ అనిల్ నిల్ 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 కంప్లీట్ నెగిటివ్. ఒక్కసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేసండి, నాకు సంప్రదించండి. లేకపోతే మీరు దూరం ఉంటే మీరు నాకు ఒకసారి వాట్సాప్ కాల్ చేయండి. నేను 100% మంచి నేమ్ కరెక్షన్ ఇస్తా. సక్సెస్ అయితే 100%. దాని గురించి ఏం దిగులు పడకు. నమస్తే మరి. ఎస్, ధన్యవాదాలు గురుగారు. మనకు కలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. గుంటూరు నుండి భాష. హలో హలో నమస్తే అండి భాషా గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. ఓకే, మీ పాప పేరు చెప్పండి. షేక్ రెహనా షేక్ మేడం. స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ చెప్పండి. హలో హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ పాప పేరు స్పెల్లింగ్ చెప్పండి. మా పాప గురించి మేడం. ఎస్, మీ పాప స్పెల్లింగ్ చెప్పండి. మీరు కొంచెం నాయిస్ తగ్గించి మాట్లాడాలండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆర్ఏ ఎస్హెచ్ఏ మేడం. చెప్పండి. తొందరగా చెప్పాలి సార్. చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారండి, కొంచెం మీరు తొందరగా ఇట్లయితే చెప్పరా? కాల్ కట్ చేయాల్సి వస్తుంది సార్. 2008 మేడం. 2008. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మళ్ళీ ఒకసారి. 21/8. 21/8/2008. అవును సార్. పుట్టిన టైం చెప్పండి సార్. 5:45 సార్. 5:45. 5:45. ఓకే సార్. ఏమా పిఎమా సార్? అది కూడా నేనే అడగాలనా? పిఎం సార్. ఇప్పుడు ఏం చేస్తుంది పాప? స్పెల్లింగ్ ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ చెప్పండి. రెహనా షేక్ సార్. ఆర్ఏ రెహనా ఎన్ఏ రెహనా. ఏమని పిలుస్తారు? చైనీ అని పిలుస్తాను. చైనీ ఎందుకండి ఇంత మంచి పేరు? ఈ పేరు బాగుంది. రెహనా అనే పేరు 23వ నంబర్ వచ్చింది. దాంట్లో మీరు ఇంకొకటి నెగిటివ్ అని పేరు పెట్టుకుంటే ఎట్లా? మీరు ఒకసారి పుట్టినప్పుడు 21 రోజు ఎప్పుడైనా అందరికీ గమనించాల్సింది ఏంటంటే, మీరు పుట్టినప్పుడు 21 రోజు మనకు ఏదైతే భగవంతుడు ఇస్తాడో ఆ డేట్న మనం పేర్లు ఎందుకు పెట్టుకుంటాం? ఆ భగవంతుని వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది మనకు. మన దగ్గరికి 10 మంది ఆ రోజు భోజనానికి పిలిపించుకుంటారు పేరు పెట్టే రోజు. అవునా సార్? దేని గురించి పిలిపించుకుంటారు? మంచి పేరు పెట్టుకొని 10 మంది ఆశీర్వాదం ఇవ్వాలి. భోజనాలు చేసి 10 మంది ఆశీర్వాదం ఇస్తే ఆ పేరుని ఎల్లకాలం పిలిపించుకుంటానికి మనం ఆ పేరు పెట్టుకుంటాం, భోజనాలు పెట్టి అందరికీ. మరి అటువంటిది మంచి పేరు వదిలిపెట్టి మళ్ళా వేరే పేర్లు నిక్ నేమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ అనేది ఉంటుంది దాంట్లో. నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే బ్యాంకులో 2 అకౌంట్లు ఓపెన్ చేసుకున్నట్టు. ఏది ట్రాన్సాక్షన్స్ కాదు. ఇప్పుడు ఒకటే బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఆ మేనేజర్ ఏమైనా అప్పడిగినా లోన్ అడిగినా మనకి ఇస్తాడు కదా. ఇప్పుడు రెండిట్లా పెట్టుకుంటే ఖాతాలు ఎట్లా అవుతుంది? కాదు కదా సార్. అది మానేయండి, ఎందుకంటే బాగాలేదు పేరు. అది మీరు చెప్పింది రెహానా మంచి పేరు ఉంది, అదే కంటిన్యూ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ గురువు గారు. మరొక కలర్ లైన్ లో తీసుకుందాం. ఆకాష్ అనంతపురం నుండి. ఎస్ ఆకాష్ గారు. హలో. ఓకే ప్రకాష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు చెప్పు. 1/7/1965 మేడం. 1/7/1960. మీ స్పెల్లింగ్ చెప్పండి. PRAKASH. ప్రకాష్ ప్రకాష్ రంగయ్య. RANGIH. రంగయ్య. ప్రకాష్ రంగయ్య శంకు. ఓకే ఓకే సార్. మీ ప్రకాష్ అని పిలుస్తారా సార్ మిమ్మల్ని? ప్రకాష్ అని పిలుస్తారు, ముద్దు పేరుగా బాబు అని పిలుస్తారు సార్. సార్ మీరు ఇంకా సంవత్సరం ఏం సార్ ఇది? 1/7/1965 సార్.
మీరు ఇంత వయసుండి కూడా బాబాని ఎలా పిలిపించుకుంటున్నారు సార్? మమ్మల్ని ఎవరు పిలిపించట్లేదు ఇట్లా ఇంత మాకు. అట్లా కాదు సార్, పిల్లప్పటి నుంచి అట్లా బాబు అంటారు. మీ టైం బర్త్డే అని బ్యాంక్ ఎంప్లాయీ సార్. బర్త్డే అని చెప్పండి సార్. ఎంప్లాయీ గారు సార్ నేను చెప్పేది వినండి ఒక్కసారి. చెప్పండి ఆ సార్. టీవీ వాల్యూమ్ తక్కువ వేయండి ఫస్ట్. లేదు సార్, నేను బయటకు వచ్చేసినాను. సరే, మీకు పుట్టిన టైం చెప్పండి సార్. 9:57 వెళ్ళాం సార్, ఉదయం 9:57. 57. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను బ్యాంక్ ఎంప్లాయీగా రిటైర్ అయినాను సార్. సార్ ఇంకేం కావాలి సార్ మీకు? ఇంత మంచి జీవితం బ్యాంకు అంటే అనుకోకుండా మొన్న నా కూతురు ఇబ్బంది అయింది సార్. అప్పటి నుంచి మనసు బాగలేదు. లాస్ట్ జనవరిలో పాప డెలివరీ అయ్యి, చిన్న పాప ఉంది కానీ నా కూతురు ఎక్స్పైర్ అయింది సార్. అయ్యో అయ్యో. అందుకు అంత బాధలో ఉన్నాను సార్. నేను అనంతపురం దగ్గర విలేజ్ లో ఉన్నాను సార్. అక్కడ ఉండకుండా తాడపత్రి వెళ్ళే టైం ఉంది సార్, అక్కడ చేరాలనుకుంటున్నాము. ఓకే ఓకే. దానివల్ల ఎట్లుంటుంది నా ఫ్యూచర్, అటు చేరితే ఎట్లుంటుంది? సరే, ఒక్క నిమిషం. మీ మనసు కొద్దిగా బాధలు ఉంది కాబట్టి మీ మనసు బాగుండడానికి చిన్న రెమెడీ చెప్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు అంత మీకు అనుభవం గలవారు. అటువంటి కొన్ని ఉంటే కొన్ని అది కర్మ అని చెప్పి వదిలేసుకోవాలి. భగవంతుని ధ్యానములు ఉండాలి, అది చేసుకుంటే బాగుంటుంది సార్. అట్లా సార్ అది మీరు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఎప్పటి టెంపుల్కి వెళ్ళండి, కొద్దిగా ఆ బాధలు అనేది తగ్గుతాయి. 1/7/1965. ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్రకాష్ గారు. 9:57 AM. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీ నక్షత్రం వచ్చేసి పుష్యమి సార్. కర్కాటక రాశి. గురువారం పుట్టారా సార్? థర్స్డే పుట్టారు, గురువారం. ఓకే ఓకే. లగ్నం సింహ లగ్నం అయింది. లగ్నాధిపతి రవి పాపక్షేత్రంలో. ఓకే, సప్తమంలో 8, 9, 10, 11, 12. ఉన్నాను సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు ఒకసారి ఒక 10 సోమవారాలు 1 కిలంబావు బియ్యము బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి ప్రకాష్ గారు. హలో, మీరు ఒక 10 సోమవారాలు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి, బియ్యం కిలంబావు బియ్యం. బియ్యం ఒకటే, అదే ఉప్పు పప్పు కూరగాయ స్వయంపాకం అంటారు కదా, బ్రాహ్మణుడు వండుకునేట స్వయంపాకం ఇచ్చి మీ గోత్రనామాలతోటి ఆ చంద్రదోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పి తీసుకుంటారు వాళ్ళు. మీరు అలాగే 10వ సోమవారం లాస్ట్ మండే రోజు ఏం చేయాలంటే శివునికి అభిషేకం చేయించుకోండి దగ్గరలో. మీరు అభిషేకం చేయించుకో, ఏం కాదు. మనసు అనేది కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ దశ బాగలేదు కాబట్టి ఇంకొక 1.5 మంత్ అయిందంటే మీకు దశ అనేది మంచి దశ వస్తుంటుంది. అప్పటి వరకు ఈ చిన్న రెమెడీ చేసుకోండి. నమస్కారం సార్ ప్రకాష్ గారు. ఎస్ గురువు గారు, ధన్యవాదాలు. మరొక కలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. అనకాపల్లి నుండి లవరాజ్ గారు. హలో లవరాజ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి మేడం. ఓకే, పాప పేరు స్పెల్లింగ్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. పాప పుట్టి 21 రోజు అవుతుందండి. అదే పేరు ఏం పెట్టాలి ఏంటి అని దేని మీద 31-12 గంటలకు పుట్టింది, 12:30 పుట్టిందండి. అట్లా డేట్ చెప్పండి సార్ మీరు. 31వ తేదీ 8వ నెల ఆగస్టు, పోయిన నెల, పోయిన నెలలోనే 2024. 2024 మధ్యాహ్నం 12:30 కరెక్ట్గా 12:31 మధ్యాహ్నం. పాప పేరు గురించి మీరు ఫోన్ చేశారు అంతేనా సార్? అవునండి. అదే ఏ పేరు పెడితే బాగుంటుంది, ఏ నక్షత్రం విషయాన్ని అది పాప పేరు చూడాలంటే చాలా ఇప్పుడు ఒక్క నిమిషంలో లైవ్లో వచ్చే టైం కాదు సార్ అది. సార్ మీరు ఒక్కటి నేనేమంటున్నా అంటే నీవు ఒకసారి నక్షత్రం మీద చూస్తాను. పాపది 31/8/2024 కదా. 12:31 మధ్యాహ్నం. 12:31 PM అంటారు. ఓకే,
ఎక్కడ పుట్టింది పాప? పాప ఇక్కడ నర్సీపట్నం పుట్టింది. నర్సీపట్నం. ఓకే. పాపది పుష్యమి నక్షత్రం సార్. ఓకే అండి. 3వ పాదం వచ్చింది. మన రాశి వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక లగ్నము. శనివారం రోజు పుట్టిందా సార్? అవునండి, అవును. ఓకే ఓకే. లగ్నాధిపతి గురి. ఈ పాపకు కొద్దిగా అష్టమ కుజదోషం కూడా ఉంది. మీరు ఒక పని చేయండి సార్, ఇవంతా ఈ లైవ్లో ఇవన్నీ పేర్లు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ప్రొనాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కూడా పెట్టాలి, నక్షత్ర ప్రకారం ఒక పేరు తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కనీసం ఒక 1 అవర్ పడుతుంది సార్. మీరు దయచేసి ఏంటంటే ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ కాండి. ఇప్పుడు ఈ టైంలో కుదరదు సార్. నమస్తే సార్. ఎస్, థ్యాంక్ యూ గురువు గారు. మీరు విన్న సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చి మా కాలర్స్కి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. కాల్స్ కలర్ వారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి జేఎం జనార్దన్ గారి స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.